ప్రస్తుతం లబ్ధిదారులు ఉంటున్న ఇల్లు సొంతమా, కిరాయి నివాసమా వంటి వివరాలు సేకరిస్తున్నారు. తప్పులు పొరపాట్లు జరగకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో లబ్ధిదారులను క్రాస్ వెరిఫై చేస్తున్నారు. దీనిపై మా కరెస్పాండెంట్ శ్రవణ్ మరిన్ని వివరాలు అందిస్తారు. ఇండ్ల లబ్ధిదారుల ప్రక్రియను ప్రభుత్వం ప్రారంభించింది. ప్రతి నియోజకవర్గానికి 3,500 చొప్పున ఇళ్లను కేటాయిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న తర్వాత లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను ప్రస్తుతం ప్రారంభించింది. దీనికోసం రెవెన్యూ శాఖ ఒక ప్రత్యేకమైన యాప్ను రూపొందించింది. యాప్ ద్వారా లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ ఇప్పటికే ప్రజాపాలనలో సుమారు 80 లక్షల మంది డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కావాలని అప్లై చేసుకున్నారు. ఆ ప్రజాపాలన అప్లికేషన్ల ఆధారంగా వాటిని సర్వర్లో సేవ్ చేసి ఉంచారు. వాటి ఆధారంగా లబ్ధిదారులను గుర్తించే పనిలో ఉన్నారు. మొత్తానికి లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ కొనసాగుతుందో ఆ ప్రక్రియ ఎలా కొనసాగుతుందో చూద్దాం. బేసిక్గా ఈ ప్రజాపాలనలో వచ్చిన 80 లక్షల డేటా ఆధారంగానే వీళ్ళు లబ్ధిదారుల ఎంపిక చేసి వాళ్ళ వివరాలను సేకరిస్తున్నారు. ప్రస్తుతం ప్రాసెస్ జరుగుతుంది యాప్ బేస్డ్. ఇదేనా ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్ల యాప్ చూపిస్తున్న ప్రాసెస్ ఇదేనా? ఇదే అండి, ఇదే ప్రాసెస్. వాళ్ళ ఆధార్ నెంబర్ ఎంట్రీ చేయగానే వాళ్ళ అప్లికేషన్ ఓపెన్ అవుతుంది. అప్లికేషన్ ఓపెన్ అవ్వగానే వాళ్ళ పర్సనల్ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి దీంట్లో. వాళ్ళ డీటెయిల్స్ అన్నీ చూసుకొని ఓన్ హౌసా రెంటెడ్ హౌసా చూసుకొని వాళ్ళ ఇంటి బయట నుంచి ఒక ఫోటో తీసుకోవాలి. లోపలికి వెళ్ళి మన రూఫ్ తీసుకోవాలి. రూఫ్ నుంచి సైడ్ వాల్ తీసుకోవాలి. సైడ్ వాల్ తీసుకొని ఇవన్నీ ఎంట్రీ చేసిన తర్వాత వాళ్ళు ఎంత ఫ్యామిలీ మెంబర్స్ ఎంతమంది, ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నారు, ఒకసారి నుంచి అమ్మ మీ ఫోటో తీస్తాను. సో ఇది చూస్తున్నామో ప్రాసెస్. లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియలో ముందుగా ఎవరైతే ఇంటికి వెళ్తామో ఆధార్ నెంబర్ కొట్టగానే ఫుల్ డీటెయిల్స్ మొత్తం వస్తాయి. వాళ్ళ ఫోటో తీసుకున్నారు. ఇప్పుడు ఫోటో చూడొచ్చు ఎలా ఉందో. యాప్ ప్రత్యేకత ఏంటంటే ఇప్పుడు ఈ ఒక లబ్ధిదారు దగ్గరకు వచ్చారు, డీటెయిల్స్ తీసుకుంటున్నారు. ఇక్కడ మీరు చూశారు కదా, ఏదైనా ఒక ఫోటో తీయంగానే యాప్ ఆటోమేటిక్గా గూగుల్లో సింక్ అయి ఉంటుంది. కాబట్టి గూగుల్లో మీరు ఏ లొకేషన్లో ఉన్నారనేది ఈజీగా చూపిస్తుంది. ఇంక్లూడింగ్ డోర్ నెంబర్తో సహా, స్ట్రీట్ నెంబర్, లాంగిట్యూడ్, లాటిట్యూడ్, ఎన్నింటికి ఏ టైంలో ఫోటో తీసుకున్నారు, ఎక్కడి ఫోటోలు వేరే ఫోటోలు తీసుకొచ్చి మిస్చీఫ్ చేసేందుకు అవకాశం ఉండదు. ఇంకో ఫోటో తీస్తుండండి. ఎక్కడికో వచ్చి మిస్చీఫ్ చేసే అవకాశం ఉండదు. మోసం చేసే అవకాశం లేకుండా లబ్ధిదారులను కరెక్ట్గా చేస్తున్నారా, వాళ్ళు నిజంగానే ఆ ఫోటోలు ఆ లబ్ధిదారులకు సంబంధించిన ఇంటివే అవన్నీ కూడా ఒక్కసారి చూస్తే ఇంటి సీలింగ్ చూస్తున్నారు కదా, ఇంటి సీలింగ్ మొత్తం కూడా యాప్లో లబ్ధిదారుల ఫోటో చూస్తారు. లబ్ధిదారుల ఫోటోతో పాటుగా ఆ ఇల్లు, వాళ్ళు ఉంటున్న ఇల్లు కండిషన్ ఎలా ఉంది, అది రెంటెడ్ హౌసా ఓన్ హౌసా, ఒకవేళ రెంటెడ్ హౌస్ అయితే వాళ్ళ ఇంటి గోడలు ఏ రకంగా ఉన్నాయి, పైకప్పు ఏ రకంగా ఉంది చూడండి. ప్రస్తుతం అది సిమెంట్ రేకులతో ఉన్న ఇల్లు, సీలింగు మామూలుగా సిమెంట్ గుండు మట్టి గోడలతో కలిపిన ఇల్లు ఉంది. కాబట్టి ఈ ప్రాసెస్ ఇలా జరుగుతుంది. ఈ రకంగా ఓవరాల్గా లబ్ధిదారుల ఎంపికలో ఎటువంటి ఆలసత్వం లేకుండా, ఎటువంటి మోసాలకు లేకుండా, దాంతోపాటు ఏదైతే ఇప్పుడు ఈ ఫీల్డ్లో ఉన్న తిరిగి అప్లై చేస్తున్న సమాచారం సేకరిస్తున్న వీళ్ళు ఉన్నారో ఈ డేటా మొత్తం కూడా ఒకసారి రెవెన్యూ డిపార్ట్మెంట్కి వెళ్ళిన తర్వాత ర్యాండమ్గా ఒక్కొక్క ఇన్విజిలేటర్ ఎవరైతే ఒక్కొక్క ఇన్స్పెక్ట్ చేసిందనుకో ర్యాండమ్గా ఒక 10 అప్లికేషన్లు తీసి మళ్ళీ ఇంకో సెకండ్ రౌండ్ చెక్ కూడా ఉంటుంది. అంటే ఫీల్డ్లో పనిచేసిన వాళ్ళు నిజంగానే పనిచేశారా, ఇచ్చిన డేటా అంతా కరెక్ట్గా ఉందా లేదా. సో ఓవరాల్గా ఈ ప్రాసెస్ మొత్తం ఫినిష్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది? ఈ ఒక అప్లికేషన్ కంప్లీట్ అవ్వడానికి 5 to 10 minutes అయిపోతుందండి. ఓకే. సో యాప్ యాక్సెస్ కొంచెం ఈజీగానే ఉందా, నాకు కాంప్లికేట్ అనిపిస్తుందా? లేదు, చాలా ఈజీగా ఉంది యాక్సెస్ చేయడానికి. ఎటువంటి కాంప్లికేషన్స్ లేవు. ఉన్న డీటెయిల్స్ అన్ని వాళ్ళ దగ్గర పెట్టుకున్నారంటే ప్రాసెస్ అనేది చాలా తొందరగా అయిపోతుంది. ఇప్పుడు ఫోన్లో మీరు ఫొటోస్ తీశారు కదా, ఒకసారి ఫొటోస్ ఒకసారి చూపిస్తారా? ఇప్పుడు తీశారు కదా ఇంత. అదే. సో మొత్తం 13 క్వశ్చన్స్ ఉంటాయి. 13 క్వశ్చన్స్ అయిన తర్వాత దానికి సంబంధించిన ఫుల్ డేటా సర్వర్లో సేవ్ అవుతుంది. ఒకసారి మనం ఫొటోస్ చూద్దాం. వీళ్ళు యాప్లో అప్లోడ్ చేసిన ఫొటోస్ ఏవైతున్నాయో ఒకసారి ఫొటోస్ చూద్దాం. చూడండి, ఇలా ఫొటోస్, ఇలా అడ్రస్ గురించి ఫోటో తీసుకుంటాం ఒకటి. ఇంకో ఫోటో, ఇంకోటి వాళ్ళ రూఫ్ ఏంటి అనేది దానికోసం అనేది ఇంకో ఫోటో తీసుకుంటాము. అండ్ నెక్స్ట్ సైడ్ వాల్ ఎలా ఉందో దాన్ని కూడా తీసుకుంటాం మనం, ఒక ప్రూఫ్ ఒకటి. ఇలా అన్నీ అయిపోయిన తర్వాత మనం ఈ అప్లికేషన్ డీటెయిల్స్ అన్ని వన్స్ ఒకసారి చెక్ చేసుకొని ఇక లాస్ట్కి సబ్మిట్ అనే ఆప్షన్ ఉంటుంది, సబ్మిట్ చేయాలి. మొత్తంగా 80 లక్షల అప్లికేషన్స్ ఉండటం, అందులో ప్రత్యేకించి జీహెచ్ఎంసీ హైదరాబాద్ లిమిట్స్లో 10 లక్షల అప్లికేషన్స్ ఉండటంతో ఈ ప్రాసెస్ మరికొంత సమయం, వారం 10 రోజులు పట్టే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి.